రైట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన తేదీ వచ్చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే నవంబర్ 14న కౌంటింగ్ ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో 3 ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? తేదీ వచ్చేసింది, కరెక్ట్గా టెంటేటివ్గా నెల రోజులు ఉంది కాబట్టి ఏం చేయబోతున్నారు, ఎవరెవరు రేసులో ఉన్నారు, ఈ అంశాలన్నీ మనం మాట్లాడుకుందాం. బీఆర్ఎస్కి సంబంధించి మనం చూస్తే కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వివరాలు అందించడానికి అజయ్ సిద్ధంగా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతాప్, ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేసేసింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షార్ట్ లిస్ట్ కూడా అయ్యింది. దాదాపు ఎవరి అభ్యర్థిత్వం ఖరారు కావచ్చు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండొచ్చు? సతీష్, కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, దాదాపు 2 ఏళ్ల పరిపాలన అవుతుంది కాబట్టి, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నికను వచ్చిన ఉప ఎన్నికను ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి ఒక గట్టి పట్టుదలతో ఉందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా ఇప్పటికే దాదాపు నెల రోజులకు పైగా 3 మంత్రులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఈ 3 మంత్రులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. వీరితో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఈ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఒక్కొక్క డివిజన్కు 3 కార్పొరేషన్ చైర్మన్లకు కూడా వారికి బాధ్యతలు అప్పగించి ఎక్కడెక్కడ పనులు చేయాలి, ఏ విధంగా ఎక్కడెక్కడ పార్టీకి సంబంధించిన మైనస్లు కానీ ప్లస్లు కానీ వాటిని అన్నిటి కూడా షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేశారు. నిన్న సాయంత్రం కూడా ప్రజాభవన్ వేదికగా ఒక కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ అందరితో కూడా మాట్లాడి ఒక మార్గనిర్దేశకం అయితే చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈరోజు షెడ్యూల్ కూడా రావడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా చూసినట్టయితే నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. దానికి సంబంధించి అక్టోబర్ 11 నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది కాబట్టి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్ర కసరత్తు అయితే చేయడం జరిగింది. గెలుపు గుర్రాన్ని, రేసు గుర్రాన్ని ఖచ్చితంగా బరిలో దింపాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నందుకు అనుగుణంగానే ఇప్పటికే కొంతమంది అభ్యర్థులంతా కూడా తీవ్రంగా పోటీ పడుతున్నప్పటికీ అందులో కొంతమందిని షార్ట్ లిస్టుగా చేసినట్టుగా తెలుస్తుంది. అందులో చూసినట్టయితే నవీన్ యాదవ్ కానీ, బొంతు రామ్మోహన్, అదేవిధంగా కంజర్ల విజయలక్ష్మి, బైనంపల్లి హనుమంతరావు, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ ఇట్లా కొంతమంది పేర్లను మాత్రమే ఫైనల్ లిస్టులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటిని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన కాస్త అనారోగ్యంతో ఉండడంతో ఆయన పరామర్శకు బెంగళూరు వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దనే రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో కానీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరే అవకాశం ఉంటుందనే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చేసిన సర్వేలను కూడా ఏసీసీ అధ్యక్షుడు ముందు పెట్టి అభ్యర్థి ఎంపిక కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫైనల్ లిస్టు కూడా అయిన నేపథ్యంలో ఇక్కడ ఈ అభ్యర్థి ఎంపికను కూడా 1-2 రోజుల్లో చేసిన తర్వాత మరింత విస్తృతంగా జనంలోకి వెళ్ళాలని కూడా ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి ముందుగానే అభ్యర్థిని ప్రకటించాలని కూడా ఆలోచన చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా నామినేషన్ల చివరి తేదీ వరకు కూడా వేచి చూసేవారు. కానీ ఈసారి అలా కాకుండా ముందుగానే అభ్యర్థిని ప్రకటించి జనంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి విజయానికి మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. సతీష్, అంటే ప్రతాప్, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని విపక్షాలు కోడే కూస్తున్న నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీరు అన్నట్టుగా అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. హైదరాబాద్ నడిబొట్టుని ఉప ఎన్నిక గెలుచుకోవడం ద్వారా మాకు సిటీలో కూడా మద్దతు పెరిగిందని చూపించుకోవడానికి ఒక అవకాశం. ఈ నేపథ్యంలో ఎంఐఎం సహకారం ఏ స్థాయిలో ఉండొచ్చు? ఎస్, డెఫినెట్గా ఇప్పటివరకు ఎంఐఎం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మద్దతుగా మిత్రపక్షంగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఎంఐఎం తన అభ్యర్థిని ఎవరు కూడా పెట్టకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థికే తమ మద్దతు అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఎంఐఎం అయితే పూర్తి స్థాయిలో అక్కడ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ఓటర్లు కూడా దాదాపు 1,00,000కు పైగా ఓట్లు అంతా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మొత్తం 4 లక్షల ఓట్లలో దాదాపు 1,00,000 ఓట్ల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ మైనార్టీ ఓట్లంతా కూడా మెజార్టీ ఓట్లంతా కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఎంఐఎం సపోర్ట్ కూడా తీసుకున్న పరిస్థితి. మరోవైపు మీరు అన్నట్టుగా విపక్షాలు చాలా కాలం నుంచి విమర్శలు చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయ్యింది, చాలా వరకు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలన్నింటి కూడా తిప్పికొట్టాలంటే ఏకైక మార్గం ఎన్నికలో గెలిచి తీరాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి 3 మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, ఆ నియోజకవర్గానికి వారితో ఉన్న అనుబంధంతో నేపథ్యంలో 3 మంత్రులకు బాధ్యత అప్పగించడం, కార్పొరేషన్ చైర్మన్లను ఎప్పుడు లేని విధంగా దాదాపు 18 మంది కార్పొరేషన్ చైర్మన్
చైర్మన్లకు ఒక్కొక్క డివిజన్ కు 3 కార్పొరేషన్ చైర్మన్లను కూడా బాధ్యతలు అప్పగించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలనే ఒక గట్టి పట్టుదలతో అయితే కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు సతీష్. రైట్ ప్రతాప్.